హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఇవాళ మన వైజాగ్ ఛానల్లో ఒక స్పెషల్ వీడియో మీ అందరి కోసం. టెంపుల్ టూర్ ఎపిసోడ్. ఈరోజు ఈ ఎపిసోడ్లో మేము మీకు చూపించబోతున్నాం హెచ్బి కాలనీలో ఉన్న నా వెనకాల చూసారా శ్రీ 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 ఉచ్చిష్ట గణపతి ఆలయం. 2014లో ఈ ఆలయం ఇక్కడ స్టార్ట్ అయింది. అండ్ నా వెనకాల చూస్తున్న గోపురం అయితే ఆల్మోస్ట్ ఉత్తరాంధ్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గోపురం వినాయకుడి గుడికి సంబంధించి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇమీడియట్గా చేసేయండి. నౌ టెంపుల్ టూర్లోకి వెళ్దామా? కమ్ విత్ మీ. ఓం గం గణపతి నమః. ఇప్పుడు మనం విశాఖపట్నంలోని హెచ్పి కాలనీ దగ్గర సింహాద్రిపురంలో ఉన్న ఉచ్చిష్ట గణపతి ఆలయం దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ మొదట 2014లో రోడ్డు పోటు కోసం అని చెప్పేసి ఒక చిన్న టెంపుల్ ఒకటి ఇక్కడ కట్టడం జరిగిందనమాట. సో 10 ఏళ్ల తర్వాత ఆ టెంపుల్ని మొత్తం డిమాలిష్ చేసేసి చాలా పెద్ద గుడి కట్టామన్నమాట. మొత్తం 36 అడుగుల గర్భాలయ గోపురం కలిగిన గుడిని కట్టించామన్నమాట. నాకు తెలిసి ఉత్తరాంధ్ర జిల్లాలోనే మన వినాయకుడి గుడి చాలా పెద్ద గుడి అనమాట గోపురంలో. సో ఇక్కడ మనం ప్రతిష్ఠించాం ఉచ్చిష్ట గణపతిని అనమాట. 108 మంది గణపతుల్లోని కూడా ఈయన చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. దీన్ని మహాబలిపురంలోని కృష్ణశిలతో తయారు చేయించాను అనమాట. ఇది 150 సంవత్సరాల క్రితం రాయి అనమాట. సో దీన్ని మొన్న 2024 ఫిబ్రవరి 17, 18, 19 ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ నా చేతుల మీద చేయడం జరిగిందనమాట. సో అలానే బుధవారం కూడా ఇక్కడ ప్రతి బుధవారం కూడాను భోజన సేవ నిర్వహిస్తున్నాం అన్నమాట. సుమారు 1000 మందికి కడుపు నింపడం జరుగుతూ ఉందన్నమాట. ఓం శ్రీ గం గణపతయే నమః. ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి స్వామివారు ఉచ్చిష్ట గణపతి స్వామివారు మనకి 108 గణపతుల్లో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి గణపతి ఉచ్చిష్ట గణపతి స్వామివారు. మనకి విద్య కోసం అయితే విద్యా గణపతి, అలాగే వ్యాపారం కోసం అయితే లక్ష్మీ గణపతి, అలాగే మనకి ఇంట్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఉంటే ఈ ఉచ్చిష్ట గణపతి స్వామివారు తాంత్రిక స్వరూపం కాబట్టి మనం ఉచ్చిష్ట గణపతి స్వామివారికి కానీ పూజ చేసుకుంటే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా పోతాయి. అలాగే ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి స్వామివారు చాలా శక్తివంతమైనటువంటి స్వామివారు. చాలామందికి ఈ కోరికలు అనేవి నెరవేరాయి. అలాగే ఇక్కడ పూజ చేసినటువంటి చాలామందికి కూడా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అలాగే ఇక్కడ ప్రతి బుధవారం కూడా స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి కూడా 11 గంటల వరకు మూల విరాట్ స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే విశేషమైనటువంటి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడాను. అలాగే ప్రతి సంకష్టహర చతుర్దశి రోజు కూడా స్వామివారికి సాయంత్రం 5 గంటల నుంచి పంచామృత అభిషేకము, అలాగే స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలని ఊరేగిస్తాము. అలాగే స్వామివారి యొక్క లక్ష్మీ గణపతి హోమం, సంకష్టహర గణపతి స్వామివారి యొక్క హోమం కూడా ఇక్కడ ప్రతిరోజు అలాగే ప్రతి సంకష్టహర చతుర్దశి రోజు కూడా చేయించడం జరుగుతుంది. అలాగే ప్రతి బుధవారం కూడా ఇక్కడ స్వామివారికి నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే
ఎప్పుడూ కూడా ఈ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. అలాగే ఇక్కడికి నిత్యం కూడా భక్తులు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు నెరవేరడానికి, అలాగే ఏ పనుల్లో కూడా ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని చెప్పి నిత్యం కూడా భక్తులు వచ్చి ముడుపులు కడుతూ ఉంటారు. ఇక్కడ ఆ ఉచ్చిష్ట గణపతి స్వామివారి యొక్క పాదాలని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ నిత్యం కూడా భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ కోరికలు నెరవేరడానికి అని చెప్పి నిత్యం ముడుపులు కడుతూ ఉంటారు. అలాగే చాలామంది వాళ్ళ ఆరోగ్యం కోసమని, అలాగే వారి సంతానం కోసమని, అలాగే ఉద్యోగాల కోసమని, అలాగే విదేశీ ప్రయాణాల కోసం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడాను ముడుపులు కడుతూ ఉంటారు. నిత్యం కూడా ముడుపులు కట్టడానికి వచ్చి వాళ్ళు ముడుపులు కట్టి స్వామివారి ఆశీస్సులతో వాళ్ళ కోరికలు అనేది నెరవేరడం జరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళు ముడుపు కట్టిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఆనందంగా వచ్చి స్వామివారికి ఏదో ఒకటి సమర్పించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ స్వామివారి యొక్క అనుగ్రహంతో నిత్యం ఇక్కడ ఎవరికి లోక కళ్యాణం కోసం, అలాగే గ్రామ సంరక్షణ కోసం నిత్యం ఏదో ఒక పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ ఉచ్చిష్ట గణపతి స్వామివారు చాలా శక్తివంతమైనటువంటి స్వామివారు కావున ప్రతి ఒక్కరికి కూడా ఉచ్చిష్ట గణపతి ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.